దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపకై ఆయనకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సోదరులారా, యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. 11వ అధ్యాయాన్ని మనం గత ఎపిసోడ్లో కొన్ని వచనాల వరకు ధ్యానం చేశాం. కనుక ఈరోజు బహుశా 9వ వచనం నుండి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినట్లా ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, యేసునాథుడా, మంచి దేవుడా, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయుడా, నీ పాదాల వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా నాయన ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారితో, నాతో, మాతో, వినబోయే వారితో మాట్లాడి వాక్యం అర్థం చేసుకొని ఆ ప్రకారం నాయన జ్ఞానులుగా, వివేకవంతులుగా, పరిశుద్ధులుగా, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునేవారిగా, అపవాదిని, చీకటిని, శాతాన్ని జయించేవారిగా ఉండడానికి మా ప్రేక్షకులకు ఈ మాటలు ప్రయోజనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సోదరులారా, గడిచిన ఎపిసోడ్లో యేసు క్రీస్తు ప్రభు మన తండ్రి దేవుడు మాట్లాడిన కొన్ని మాటలు చదువుకున్నాం. యోహాను సువార్త 11వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి విడుదువా అని ఆయన అడిగిరి. మనం చదువుకున్న 10వ వచనంలోకి 9వ వచనంలోకి వస్తున్నాం. అందుకేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. మన ప్రధాన భాగం మూలవాక్యం మొదటి మనం చదువుకొని 9వ వచనం. సోదరులారా, శిష్యులు అన్న మాట ఏంటంటే, మనం యోదయ వెళితే ఆల్రెడీ వాళ్ళు మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళితే ప్రాణానికి ప్రమాదం కనుక ఎందుకులే అని చెప్పి వారు అర్థం వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు యేసయ్య ఏమనాలి? దేవుడే చూసుకుంటాడులే, రాసి పెడితే అదే జరుగుద్దులే, అదే ఉందలే అని అనాలి. దేవుడు తప్పిస్తాడులే, మనం చూసుకుందాంలే, మాట్లాడదాంలే, అద్భుతం జరుగుద్దులే అని చెప్పి మాట్లాడాలి. కానీ పొంతన లేని సమాధానం యేసయ్య శిష్యులతో చెప్తున్నట్లుగా 9వ వచన భాగం ఉంది. 8వ వచనంలో ఏమంటారు ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెడుదువా అని ఆయన అడిగిరి. అయితే దానికి యేసయ్య చెప్పిన సమాధానం, అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినట్లా ఈ లోకపు వెలుగును చూసును గనుక తొట్టుపడడు. ఆలోచించండి, శిష్యులు అడిగిన ప్రశ్నకి యేసయ్య చెప్పిన సమాధానానికి ఏదైనా పొంతనుందా? సమాధానం సరిపోతుందా? వారికి తగిన జవాబేనా ఇది అంటే
నీకు నాకు లేక ఆనాటి కాలంలో యేసుతో ఉన్న శిష్యులకి తగిన జవాబు కాదన్నట్టుగా అనిపించవచ్చు. కానీ అది తగిన జవాబే అని చెప్పి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆనాడు జరిగిన సంభవాలను మనము దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సోదరులారా, వాళ్ళు ఏమంటున్నారు శిష్యులు? అక్కడికి వెళితే రాళ్లతో కొట్టి చంపుతారు, అక్కడికి వెళితే రాళ్లతో కొట్టి చంపుతారు. అయితే యేసయ్య చెప్పిన సమాధానం చంపరని చెప్పట్లా, లేతే మన రాత రాసి పెట్టింది అలాగా ఏది జరగాలో అదో జరుగుద్ది అని చెప్పి అనలా. ఆయన చెప్పే సమాధానంలోనే ఏం జరగబోతుందో స్పష్టంగా వ్రాయబడింది. అందుకేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా. 2 విషయాలను యేసయ్య ఇక్కడ మెన్షన్ చేశారు. 2 things. ఒకటి పగలు, 2 12 గంటలు. రెంటికి 2 చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఏమండి? శక్తివంతమైన సంగతులు, శాసించే సంగతులు. ఎలాగంటారా? పగలు అనేది వెలుగుతో మిళితమై ఉంటుంది. వితౌట్ ద లైట్ దేర్ ఈజ్ నో డే. వెలుగు అనేది లేకపోతే మనకి పగలని విషయమే లేదు. వితౌట్ ద లైట్ దేర్ ఈజ్ నో డే. పగలనేది లేదు. ఇశ్రాయేలీలు లేక యూదులు వాడుకగా వాడేది ఏమిటంటే, వెలుగున్న కాలాన్ని ఒక రోజు అంటారు వాళ్ళు. ఒక పూట అని మనం వాడతాము. 24 గంటలు రాత్రి పగలు గడిస్తేనే, అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆర్ కాన్సెప్ట్ ఆర్ ఒపీనియన్, 24 గంటలు గడిస్తేనే ఒక రోజు. కానీ ఇశ్రాయేలీలు వాడుకగా వాడేది హెబ్రీలో కూడా, హెబ్రీ బైబిల్లో కూడా ఉన్న మాటతో నేను క్రోడీకరించి మాట్లాడుతున్నాను. రోజు అనేది వారి భాషలో ఏమిటంటే, సోదరులారా, పగలున్న 12 గంటల సమయం. పగలున్న 12 గంటల సమయం. ఏమని? పగలు 12 గంటలు అన్నాడు. ఆ పగలే రోజు అనే విషయంలో యూదులు మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా అదే యేసయ్య కూడా ఇక్కడ పలికినట్లుగా మనం చూస్తున్నాం. పగలు 12 గంటలు ఉన్నవి కదా. ఏమండి? ఇక్కడ దాగి ఉన్న విషయం ఏమిటంటే, దీంట్లో యేసయ్య మాట్లాడిన మాట, మనకింకా సమయం ఉన్నది కదా. 12 అనే మాటకు పరిపూర్ణత అని అర్థం. ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళి పరిశీలించి చూస్తే 12 గుమ్మాలు, 12 గుమ్మాలు. సోదరులారా, 12 గోత్రాలు, 12 గుమ్మాలు, 12 గోత్రాలు, 12 రాజులు. ఇలా మనం చూసుకుంటూ వెళితే 12 అనేది పరిపూర్ణత సంఖ్యకు గుర్తు. 3, 7, 12. దీస్ ఆర్ ఆల్ ద బిబ్లికల్ వర్డ్స్, ఆర్ ద పవర్ఫుల్ వర్డ్స్, కంప్లీటెడ్ వర్డ్స్. ఏమండి? పగలు, యేసయ్య అన్నారు, పగలు 12 గంటలు ఉన్నవి కదా. అంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతారేమోనన్న భయానికి యేసయ్య చెప్పుచున్న సమాధానం ఏమిటంటే, మనకి సమయం ఉంది, 12 గంటలు ఉన్నాయి ఇంకా. ఇట్ మీన్స్ మనకి దేవుడిచ్చిన పరిపూర్ణమైన కాలం ఉంది. కాలము సంపూర్ణము కాకపోతే, వితౌట్ ద కంప్లీట్ ఆఫ్ ద టైం, కాలము పరిపూర్ణము కాకపోతే
మనల్ని ఎవడు ఏమి చేయలేడు అనే భావన యేసయ్య మాట్లాడారు అక్కడ. అందుకే నేను పలుమార్లు చెప్తూ ఉంటాను, సోదరులారా, బైబుల్ ఈజ్ ఎ కోడ్. సో వీ మస్ట్ హ్యావ్ టు డీకోడ్ ద బైబుల్. వీ నీడ్ టు డీకోడ్. దాన్ని డీకోడ్ చేయటానికి డీకోడ్ చేసేవాడు మనలో ఉండాలి. ఈ మస్ట్ బీ ఇన్సైడ్. ఆయన మనలో ఉండాలంటే వీ హ్యావ్ టు గివ్ ఏ రూమ్ ఫర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్. మన గుండె గదిలో ఆయనకు చోటు ఇవ్వాలి. వితౌట్ రూమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్, there is no wisdom from above, from the heaven, or kingdom of God. Or without give a room to the Lord for the word of God, for the righteous. Jesus Christ never deserved to be in our heart. యేసు క్రీస్తు వారు మనలో ఉండడానికి ఇష్టపడ్డారు. వాక్యంలో ఒక మాట మనకు తెలుసు కదా, తలుపు దగ్గరుండి నేను తడుతున్నాను, ఎవడైనా తీస్తే నేను లోపలికి వస్తాను. మరొక మాట, నా మాటలు నీ యందు ఉంటే, నీవు నా యందు నిలిచి ఉంటే, ఇదిగో నేను నా తండ్రి నీ లోపలికి వచ్చి భోజనం చేస్తాను. సోదరులారా, ఎప్పుడైతే జ్ఞానమునకు ఆధారమైన దేవుడు ప్రభు అయిన యేసయ్య, సర్వశక్తుడైన తండ్రి మనలోనికి వస్తాడో, మన హృదయంలో ఆయనకి మనం చోటిస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో ఆయన సింహభాగం అవుతాడో, ఆయన మన యజమాని అవుతాడో, మనల్ని నడిపే కంప్లీట్ లీడర్ ఆఫ్ ద హౌస్ అండ్ లీడర్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో పూర్తిగా ఆయన ఎప్పుడు నాయకుడు, మనం నడిపేవాడు అవుతాడో, అప్పుడు బైబిల్ని మనం డీకోడ్ చేయగలుగుతాము. వీ కెన్ డిస్కవర్, వీ కెన్ డీకోడ్. ఎందుకంటే బైబిల్ అయింది కదా, మాటలు అయినవి కదా, ఆ మాటల్లో దాగి ఉన్న రహస్యాలు అయినవి కదా. ఆయనే మనోడైతే ఇంకా మనకి ఏం దాచిపెడతాడు? ఇర్మియాతో అంటాడు కదా, నువ్వు నా మాట వింటే నీకు గూఢమైన సంగతులు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. You will have the top secrets of God or the kingdom of God if you have own of His kingdom, His word, His life. ఆయన నీవు సొంతం చేసుకుంటే, ఆయన వాక్యాన్ని సొంతం చేసుకుంటే, ఆయన రాజ్యాన్ని నువ్వు సొంతం చేసుకుంటే, ఆయన రహస్యాలన్నీ నీ సొంతం అవుతాయి సోదరులారా. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ టాస్క్. అంత సులభమైన విషయం కాదు ఇది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్న మనుషుల మధ్యలో, ప్రస్తుతం ఉన్న కాలంలో ఉన్న అవాంఛనీయ పరిస్థితుల్లో ఇది అంత సులభం కాదు. మాకు ముందున్న పెద్దలు, మా పెంతుకోస్తు నాయకులు, లేక కొంతమంది పెంతుకోస్తు వాళ్ళు కాకపోయినా కొన్ని సంస్థల నాయకులు, భక్సింగ్ గారు కావచ్చు, దేవదాస్ గారు కావచ్చు, ఏసన్న గారు కావచ్చు, సోదరులారా కొంతమంది ఉన్నారు, దినకరణ్ గారు కావచ్చు. ఇలాంటి జ్ఞానాన్ని వాళ్ళు డీకోడ్ చేయగలిగారు, పొందుకోగలిగారు. వారి అనుచరులు, ముఖ్యంగా మా పిఎం శామ్యుల్ గారు, వాళ్ళ వల్ల చాలా విషయాలు బయటికి ఆయన అనుచరులకి, ఆయన సంఘ విశ్వాసులకి, వారి సంఘ విశ్వాసులకి విదితమయ్యాయి. ప్రియ సోదరులారా, డిస్కవర్ అయ్యాయి. దే హ్యావ్ అ గ్రేట్ ఫార్చునిటీ టు అండర్స్టూడ్ ద థింగ్స్ వాట్ దే స్పోక్ when the Holy Spirit inspired them, pushed them to let know the things what God revealed them. దేవుడు వారికి బయలుపరిచినప్పుడు ఆ విషయాలను తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ముందుకు నడిపించినప్పుడు ఎన్నో సంగతులు
వారి సంఘాలకు వివరించడం కానీ, సోదరులకి అనుచరులకి తెలియచెప్పడం కానీ జరిగింది సోదరులారా. దిస్ ఈజ్ ఆల్ వన్ థింగ్ హ్యాస్ టు బీ నో బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ కాల్డ్ టు గివ్ ఏ రూమ్ ఫర్ ద గాడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునికి మన హృదయంలో చోటించినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. సోదరులారా, 12 గంటలున్నాయి. 12 గంటలున్నాయి అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఉంది. 12 అంటే పరిపూర్ణత. దేవుడు మనకిచ్చిన ఆయుష్, పరిపూర్ణమైన ఆయుష్ ఇచ్చాడు. అంటే యేసయ్య ఈ లోకంలో 33 సంవత్సరాలు ఉండాలని ఆయన నిర్ణయం. శిష్యుల ఆయుష్ వేరు, మళ్ళీ నీది నాది వేరు. మన జీవితంలో, ప్రతి వారి జీవితంలో 12 గంటలు ఉంటాయి. అంటే పరిపూర్ణమైన ఆయుష్. ఇట్ మీన్స్ ద గాడ్ డిసైడెడ్ లైఫ్. దేవుడు నిర్ణయించిన ఆయుష్ మనకు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ 12 అవర్స్. 12 అవర్స్. అటు వాడి ఆయుష్ తీరిపోయిందిరా, వాడి కాలం పరిపూర్ణం అయిపోయిందిరా, ఎవడు ఆపగలడు అని మన పితరుల నానుళ్ళు మనం వింటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ యేసయ్య కూడా అదే అంటున్నాడు. పగలు 12 గంటలు ఉన్నవి కదా, అంటే దేవుడు మనకిచ్చిన సమయం ఉంది కదా, ఆయుష్ ఉంది కదా, అప్పటిదాకా మనకి ఏమవుతుంది అంటే ఆయన సమాధానంలోని వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా పరిపూర్ణమైన జవాబు ఉంది. పగలు 12 గంటలు ఉంది. 12 సోదరులారా, ఆ కింద ఆయన అంటాడు కదా, అయితే 10వ వచనం, రాత్రి వేళ ఒకడు నడిచిన వేళ వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రాత్రి ఒకడు నడిచిన అంటే, ఒకడు అంటే ఇక్కడ ఆయన వెంబడించేవాడు అని అర్థం. ఆయన వెంబడించేవాడు. ఎందుకంటే ఆ పగలు వారి గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాత్రి ఒకడు నడిచినడంటే యేసయ్య వెళ్ళిపోతాడు, ఆయన తర్వాత నడిచేవాళ్ళు ఉన్నారు కదా అక్కడ. ఒకవేళ ఆ ఒకడు మరణం హతసాక్షి కాకుండా చనిపోయాడు కాబట్టి యోహాను ఆయన కావచ్చు. ఆయన మరణం వచ్చే వరకు హతసాక్షి కాకుండా, చంపబడకుండా దేవుని కొరకు, యేసు కొరకు బ్రతికాడు. పద్మాసు దీపంలో రకరకాలుగా శ్రమపడి తొట్టు పడుతూ, అంటే తొట్టు పడటం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే శ్రమ పడుతూ. ఒక మనిషి జీవితంలో రాత్రి అంటే శ్రమ. శ్రమ. కొంతమంది జీవితంలో రాత్రి అంటే పాపము, లోకము. ఆ మనిషిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అతడు ఆత్మ సంబంధి అయితే శ్రమలో ఉన్నాడు, అతడు శరీర సంబంధి అయితే పాపములో ఉన్నాడు, అతడు లోక సంబంధి అయితే అసలు ఆవిడకి దేవుడి తెలియదని. సోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సింది, పగలు 12 గంటలు ఉన్నవి. పగలు అనేది సోదరులారా రోజు అని చెప్పి యూదులు నమ్ముతారు. ఆ రోజు ఎవరి రోజు అంటే దేవుని పిల్లల రోజు. ఆ రోజు ఎవరి రోజు అంటే దేవుని పిల్లల ఆయుష్. దేవుని పిల్లల ఆయుష్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పగలు 12 గంటలు ఉన్నది కదా, అంటే దేవుడు మనకిచ్చిన సమయం ఉన్నది కదా. మనకిచ్చిన సమయం ఉన్నది కదా. ఒకడు పగటి వేళ నడిచిన వేళ ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు పగటి వేళ నడిచిన వేళ ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్టుపడడు. లోకములోనికి ఆయన వెలుగు వచ్చుచూ పోవచ్చు ఉన్నది, కానీ వాడు లోకములో ఉన్నాడు కనుక దాన్ని అర్థం చేసుకోవట్లేదు అంటాడు యేసయ్య. పాపములో ఉన్నాడు కనుక, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు కనుక ఆ వెలుగును గ్రహించలేకపోతున్నాడు. అవును, ఆయన వెలుగు కూడా లోకంలోనే ఉంది, చీకటి లోకంలోనే ఉంది, ఆయన వెలుగు కూడా లోకంలోనే ఉంది. సోదరులారా, మనం కూడా లోకంలోనే ఉంటాం, కానీ మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. లోకంలో ఉన్న మనుషులందరూ వెలుగు సంబంధులు కాదు, కొంతమంది చీకటి సంబంధులు. సమ్ పీపుల్ ఆర్ ఇన్ ద డార్క్నెస్, ద ఎటర్నల్ డార్క్నెస్.
They cannot reveal anything to them by the Holy Spirit or the wisdom of God, because they are in the darkness, under the bondage of the sin. వారు పాపంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, సాతాను సంబంధులుగా ఉన్నారు. దేవుని జ్ఞానం కానీ దేవుడు కానీ వారికి ఏది బయలుపరచదు. నువ్వు పాడవచ్చు, బోధించవచ్చు, ప్రార్థనకి వెళ్ళొచ్చు, సంఘం నడపవచ్చు. కానీ నువ్వు చీకటిలో ఉన్నవాడివైతే, పాపములో ఉన్నవాడివైతే, దేవుని యొద్ద నుండి నీకు ఏది దొరకదు సోదరి సోదరుడా. యు విల్ నెవర్ అబ్టైన్ ఎనీథింగ్, గెట్ ఎనీథింగ్, or achieve anything from the most high God or from the wisdom of God or from the Holy Spirit. దేవుని ఆత్మ నుంచి కానీ, ఆయన జ్ఞానం నుంచి కానీ, తండ్రి నుంచి కానీ, నువ్వు చీకటిలో ఉన్నంత కాలము, పాపములో ఉన్నంత కాలము ఆయనకి దగ్గర నుంచి నీకు ఏది రివీల్ అవ్వదు. ఏమండి, నేను అప్పుడప్పుడు వీటికి మించిన దేవుని గ్రంథాలు చదువుతుంటాను. అపోక్రిఫా కావచ్చు, లేదా ఇంకా హిడెన్ బుక్స్ కావచ్చు. పెద్ద పెద్ద భక్తులు రహస్యంగా రాసి దాచి ఉంచిన పుస్తకాలు చదువుతారు. వాటిలో కొన్ని విషయాలు నాకు అర్థమయ్యేది ఏమిటంటే, పాపము కలిగిన మనిషిని జ్ఞానము విడిచిపోతుంది అంటాడు. అలాంటి పాప సంబంధమైన శరీరములో, పాపముతో నిండిన జీవితములో జ్ఞానము నివాసము చేయదు అంటాడు. ద విజన్ కెనాట్ అబౌడ్ in the human beings who are committed sin, who are in the bondage of sin, who followed the word or through traditions or rituals, never deserve to be in such kind of human beings, such kind of men or women. పాపిష్టి జనాంగములు, మనుషులలో, దైవ సేవకులను చెప్పుకునే వాళ్ళు, బైబిల్ పట్టుకున్నామని విశ్వాసులలో, పాపిష్టి వారిలో ఆ జ్ఞానము నివాసము చెయ్యదు. జ్ఞానమే నివాసం చేయనప్పుడు దేవునాత్మ ఎక్కడ ఉంటాడు? దేవునాత్మ లేని చోట దేవుడు ఎందుకు ఉంటాడు? దీస్ ఆర్ ఆల్ ద ఇంటర్లింక్స్. ఒకవేళ ఎవడైనా అలా అనుకుంటే హీ హిమ్సెల్ఫ్ చీటెడ్, అతనే మోసం చేసుకున్నాడు. ఎస్ఐ చెప్పారు కదా, మోసపోగుడి దేవుడు విక్రయించడు, బడు మనుషుడా, నువ్వే పంట విత్తుతావు అదే పంటకు వస్తావు. అవును, పాపం అనే ఆ పంట విత్తితే పాపానికి వస్తావు. నా జీవితంలో నేర్చుకునే చాలా ఉన్నాయి. కొన్నిసార్లు నేను కష్టాలు అనుభవిస్తున్నానంటే, శోధనలు అనుభవిస్తున్నాను, మనుషుల వల్ల వ్యతిరేకతను అనుభవిస్తున్నానంటే, లేక మనుషుల వల్ల దెబ్బలు తిన్నాను అంటే నేను చేసిన క్రియా ఫలితమే, నేను చేసిన పాప ఫలితమే. అవును, మనం ఏ విత్తనం వేస్తామో అదే పంట వస్తుంది. నువ్వు నీ క్రియల వలన ఆ నాటబడిన ప్రతి విత్తనం ఖచ్చితంగా మొలుస్తుంది. ఇట్ విల్ బి కమ్ అప్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ ఫ్రమ్ ద టైమ్. నువ్వు గతంలో విత్తిన విత్తనాలన్నీ భవిష్యత్తులో మొలుస్తాయి. గతంలో విత్తిన విత్తనాలు వర్తమానంలో మొలుస్తాయి. వర్తమానంలో విత్తిన విత్తనాలు భవిష్యత్తులో మొలుస్తాయి. విత్తనం వెంటనే రాదు కదా, పాపం చేసిన వెంటనే ఫలితం రాదుగా. The time is ahead. The time should conceive what you put in past. నువ్వు గతమనే కడుపులో ఏదైతే నాటుతావో వర్తమానం దానినే జన్మిస్తుంది. వర్తమానం అనే కడుపులో దేనిని నీవు నాటుతావో భవిష్యత్ అనే ఆ కాలము దానిని జన్మిస్తుంది. సోదరులారా, ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. మనం ఆలోచించమంతే. ఆలోచిస్తే ఎవ్రీథింగ్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, అన్నీ మన కళ్ళ ముందే ఉంటాయి. కనుక సోదరులారా, దేవుని జ్ఞానం మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధ జీవితం అవసరం, నీతి అవసరం, వాక్యానుసారమైన జీవితం అవసరం, దేవునికి ఇష్టమైన బ్రతుకు అవసరం. వారిలో జ్ఞానం నివాసం చేస్తుంది. ఏమండి, మనము పగలు సంబంధులము, పగటి వారం. క్రీస్తు సంబంధులు పగటి సంబంధులు. పగలున్నంత వరకు స్వేచ్ఛగా బ్రతకొచ్చు, నిర్భయంగా బ్రతకొచ్చు. మనిషికి మనిషి సహాయం దొరుకుతుంది, మనుషులందరికీ అంతా కనబడుతుంది. కానీ రాత్రి అయితే
మనిషికి మనిషి సహాయం దొరక్కపోవచ్చు, అంతా కనబడకపోవచ్చు, ఎటు నుంచి అపాయం వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కనుక సోదరుడా, మనం పగటి సంబంధులమా రాత్రి సంబంధులమా? పగలున్నంత వరకు మనము ఒకడు నడిచిన ఎడల వాడు తొట్టుపడడు. అంటే వెలుగున్నంత వరకు, సూర్యుడున్నంత వరకు నువ్వు నడిస్తే నీకు శ్రమ లేదు, అంటే తొట్టుపాటు లేదు. చెప్పాలంటే నీతి సూర్యుడనే క్రీస్తు మనలో ఉన్నంత వరకు మనలో తొట్టుపాటు ఉండదు. వాక్యం మనలో ఉన్నంత వరకు తొట్టుపాటు ఉండదు. నీతి సూర్యుడు అంటే నీతి ఎవరిలో, వాక్యానుసారమైన నీతి ఎవరిలో ఉంటుందో వారిలో నీతి సూర్యుడు ఉన్నట్టే. నీతి సూర్యుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు ఉన్నట్లే. దే విల్ నెవర్ బి హార్మ్ ఆర్ స్టెప్ అప్ రాంగ్లీ. ఎంత మాత్రం వాళ్ళు హాని పొందరు, తొట్టుపడరు సోదరులారా. క్రీస్తులో నడిస్తే పగలున్నంత వరకు, అంటే మనం ప్రభువు మనలో ఉన్నంత వరకు, మనం ఆయన్ని జాగ్రత్తగా భద్రపరుచుకున్నంత వరకు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వాని యందు వెలుగు లేదు. రాత్రి వేళ నడిస్తే వెలుగు లేదు, అంటే పాపంలో నడిస్తే వెలుగు లేదు, లోకంలో నడిస్తే వెలుగు లేదు, ఆచారాలలో నడిస్తే వెలుగు లేదు, ఈ లోక సంబంధమైన ఆలోచనలలో, ఈ లోక సంబంధమైన మనుషులతో, వారి సహవాసముతో, వారితో ఏకీభవించడం ద్వారా, వారితో ఐక్యమైపోవటం ద్వారా, వారిని కలుపుకొని పోవటం ద్వారా వెళితే నీళ్ళు వెలుగు ఉండదు సోదరా. యూ విల్ నెవర్ హ్యావ్ ద లైట్ ఆర్ నాట్ మీట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఎన్నటికి నువ్వు కలుసుకోలేవు కూడా అలాంటి వెలుగుని. నువ్వు పాపంలోనే ఉంటావు, పాపంలోనే చేస్తావు. యేసయ్య ఆ మందిరంలో, దేవాలయంలో బోధ చేస్తున్నప్పుడు ఎంత చెప్పినా వాడు వినుకోవట్లా. బాగా విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, తొలనాడుతున్నారు. పెద్ద పెద్ద నీతిమంతుల్లాగా, అన్ని తెలిసిన పండితుల్లాగా మాట్లాడుతుంటే యేసయ్య ఒక మాట అన్నాడు, మీరు మీ పాపములోనే ఉండి చేస్తారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎస్, వినని వారు, లోబడిన వారు, అనుసరించని వారు, తిరుగుబాటు చేసేవారు, అర్థం చేసుకోని వారు పాపములోనే చేస్తారు. సోదరులారా, వారిలో వెలుగు లేదు, వాళ్ళు తొట్టుపడతారు. తొట్టుపడటం అంటే ఎవరిని చీకట్లో వెళ్తాం మనం, ఏదో గొయ్యి ఎలా ఉంటుంది, ఏదో ఒక రాయి ఉంటుంది, ఏదో ఒక స్తంభం ఉంటుంది, తొట్టుపడి దాన్ని తగులుకుంటాం, దెబ్బ తగులుద్ది. ఒకవేళ గుంట అయితే పడిపోతాం, ఒకవేళ ఇది మరణకరమైన గుంట అయితే లేపేవాళ్ళు కూడా ఉండరు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, వరదలు వచ్చినప్పుడు, లేకపోతే భూకంపాలు జరిగినప్పుడు, అంతే, వాళ్ళంతే. సోదరులారా, చీకటిలో నడిచేవాడు తొట్టుపడతాడు అంటే దాని అర్థం ఏంటంటే నిత్య నరకం, వారికి నిత్యరాజ్యం లేదు. 11వ వచనం, ఆయన ఈ మాట చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళుచున్నామని వారితో చెప్పగా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు. అక్కడ ఏం జరిగింది ఇక్కడ వేసి చెప్తున్నారు. ఆల్రెడీ డిసైడెడ్. ఆయన దూత ఏం చెప్పాడు, రోగి అయ్యాడని చెప్పాడు, చనిపోయాడని చెప్పలా. దెన్ ఈ డిపార్చర్ అండ్ బ్యాక్ టు హోమ్, వెళ్ళిపోయాడు చెప్పి. కానీ ఏసై అన్నాడు నిద్రించుచున్నాడు. ఏసైకి ముందే తెలుసు అది చనిపోయాడు. డిసైడెడ్ టు స్లీప్. అసలు ప్రాచీన కాలంలో ఇశ్రాయేలు యూదులు చనిపోయాడు అనడం అంటే అది అవమానకరమైన మాట. చనిపోయాడు అంటే అవమానకరమైన మాట. చనిపోయిన వాడు తిరిగి లేవడం, నిద్రించిన వాడు తిరిగి లేస్తాడు. అందుకని యూదులు ఏం చేస్తారంటే, వారు ఏ దేశంలో చచ్చిపోయినా వారి ఎముకలను తిరిగి మరలా సొంత దేశం చేర్చాలని ఆ తర్వాతి వారికి వారు విన్నవించుకుంటారు. నా ఎముకలు తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి అని. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఏదో ఒకరోజు దేవుడు వారిని లేపుతాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ప్రేతలు లేవరు, నా వారి శవములు తిరిగి లేచును.
నా వారి శవములు తిరిగి లేచు. ఇక్కడ లాజరు నిద్రించుచున్నాడు అనే మాట సోదరులారా మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన వచ్చి దూత వచ్చి లాజరు రోగి అయ్యాడు అన్న రోజే చనిపోయి ఉంటాడు. ఎందుకంటే ఆయన వచ్చిన రోజు మొదలుకొని యేసయ్య వెళ్ళే నాటికి 4 రోజులైంది కనుక ఆయన వచ్చిన రోజు దగ్గర లెక్క పెట్టుకుని 4 రోజులు లోపల పెట్టాడు. వాక్యంలో రాయబడిందంటే ఆయన వచ్చిన రోజే రోగి అయ్యాడని చెప్పిన రోజే చనిపోయాడు. సోదరులారా అప్పటికి పాతి పెట్టేశారు. అంటే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. అదేమిటంటే ఇశ్రాయేలీయులకు యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన రోజే వారిని పాతి పెడతారు. వాళ్ళు ఎందుకు పాతి పెడతారు అనేది అప్రస్తుతం, కానీ వాళ్ళ నమ్మకం ఒకటి ఉంది దీనిలో. చనిపోయిన వారి ఆత్మ, యూదుల నమ్మకం చెప్తానని యూట్యూబ్లో చూసినో లేకపోతే ఇక్కడ ఎవరెవరో భారతదేశం వాళ్ళ నమ్మకం, ఇతర దేశాల నమ్మకాలు కాదు. నేను యూదుల నమ్మకం మాత్రమే ముందుకు తీసుకొచ్చాను. ఏమిటి వాళ్ళ నమ్మకం అంటే చనిపోయిన వారు ఆత్మలు దాదాపుగా 3 రోజులుగా వారి దేహాల చుట్టే తిరుగుతూ ఉంటాయంట. 3 రోజు తర్వాత 4వ రోజు వారి దేహంలోనికి వెళ్ళి వారు బ్రతుకుతారనే నమ్మకం వారికి ఉందంట. 3 రోజులు వారి ఆత్మ అక్కడే తిరిగి వారి దేహంలోనికి 4వ రోజు వెళ్ళి బ్రతుకుతుంది అనే నమ్మకం యూదులకు ఉంది. ఇది కొంచెం లోతుగా మనం తెలుసుకోవాలి, అంతేగాని మీకే ఎక్కడంటే అక్కడ దొరికే విషయం కాదు. సోదరులారా ఖర్చు పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి, అప్పుడు అవన్నీ మనకు తెలుస్తాయి. 4వ రోజు తిరిగి లేస్తాడు అనే నమ్మకం యూదులకు ఉంది. మరి ఉంచొచ్చు కదా లాజర్ని, ఎందుకు సమాధి చేశారు? 4వ రోజు తిరిగి లేస్తాడు కదా, ఆశ ఉంచుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఒక పాయింట్. సోదరులారా ఈనాడు ఉన్న పద్ధతులే ఆనాడు ఉన్నాయి. మనం 1 రోజు 2 రోజుల నుంచి చనిపోయిన వారి దేహాలు మన ఇంట్లో పెట్టుకుంటే ప్రభుత్వాలు ఒప్పుకో, ఏళ్ళ చుట్టూ ఒప్పుకో, భయపడతారు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, అది పెద్ద కేసు ఉంది. అంటే అబ్నార్మల్గా ఏదైనా జరగటానికి ఈనాటి సమాజం ఒప్పుకోదు. ఆనాటి సమాజం ఒప్పుకోవాలని ఈనాటి సమాజం ఒప్పుకోదు. ఒక మాటలో చెప్పాలంటే చనిపోయిన వాడు బ్రతకటం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు. ఒక మనిషి ఎక్కువ కాలం బతకాలన్నా కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలాంటి పాపిష్టి మనుషుల మధ్యలో మానవాళ్ళు ఉంటున్నారు. సోదరులారా ఇట్లా కొన్ని లెజిటిమేట్ థింగ్స్ ఉంటాయి. రోగంతో చచ్చిపోయినాడు బతికారనుకో, ఇంకా రోగమే. లేదు శిథిలమైపోయిన శరీరం వాడు బతికారనుకో, ఆ శిథిలంలో ఉన్న బాధ అనుభవించాలి. ఒక చెడ్డ మనిషి బతికాడు అనుకో, వాడి వల్ల ఇంకా నష్టం. రకరకాల కారణాలు ఉంటాయి సోదరులారా. యూదుల నమ్మకం 3 రోజులు ఆత్మ తిరిగి 4వ రోజు ఆ శరీరంలోనికి వెళ్ళటానికి అది ప్రయత్నం చేసినదే. ఆ చనిపోయిన వాడు ఎంతసేపుని కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ శరీరంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది అనే నమ్మకం యూదులు కలిగి ఉన్నారు. అయినా కూడా లాజరుని సమాధి చేశారు. ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అనేది ఇక్కడ రాయబడ్డారు. 4వ రోజు చేశారా, లేకపోతే 3వ రోజు చేశారా, 2వ రోజు చేశారా? మరియు మార్తల మాటలు అయ్యా ప్రభువా ఆ రాయి తీస్తే వాసన పడతాడు అనే మాట చూస్తే ముందే పెడితే కుళ్ళిపోయి వాసన వస్తాడనే మాట వారు మాట్లాడారా? అప్రస్తుతం. కానీ యేసయ్య అంటున్నాడు, మన స్నేహితుడు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళుచున్నానని వారితో చెప్పగా. నిద్రిస్తున్నాడు అంటే గౌరవం. దేవుని పిల్లలకు మరణం లేదు, అందుకు ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అంటాడు. అంచె దినములలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లేపుతాడు అనే నమ్మకం ఏమిటంటే ఆయన 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు.
కనుక లేచిన వాడు సజీవుడు, మరణ ముళ్ళుని విరిచాడు, మరణాన్ని జయించాడు. కాబట్టి ఆయన యందు మృతి పొందిన వారు లేస్తారు అనే నమ్మకం క్రైస్తవులది. అపోస్తలుడు పౌలు కూడా ఈ విషయాల మీద చాలా గట్టిగా మాట్లాడారు. పునరుద్ధానం లేదని కొంతమంది అంటే పౌలు ఖచ్చితంగా ఉంది అని చెప్పి నొక్కి వకాణించాడు అపోస్తలుడు పౌలు. మంచిది సోదరులారా, ఈ సమయంలో ఇక్కడ వరకు ఈ పాఠాన్ని ఆపుదాం. మరొక భాగంలో కలుసుకుందాం. అందరికి సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసునాథుడా, నీ పాదాల వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలను ప్రభువా మీరు మా వెనుకడిలో మాకు మేలుకరంగా ఉన్నట్లుగా దీవించి కృప చూపి నాయన పాపులైన వారికి మారుమనసు, పరిశుద్ధులైన వారికి నాయన పరిపూర్ణత దయచేయండి. నాయన ఇదిగో నీ మాటలలోని మాధుర్యాన్ని, మర్మాన్ని, రహస్యాన్ని తెలుసుకొని ఆ మాటల వలన జీవించే భాగ్యం నాకు, మా శ్రోతలకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.